హలో గైస్, మనం ఎసెన్షియల్ సోషియాలజీ బై నితిన్ సాంగ్వన్ నుంచి సోషియాలజీ చాప్టర్స్ చదువుకుందాము. సో ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే సోషియాలజీ ద డిసిప్లిన్. అసలు ఇక్కడ ఏంటి అంటే ఈ చాప్టర్ చదువుతూనే మనకి స్కోప్ అండ్ మీనింగ్, సోషియాలజీ అంటే ఏంటి, దాని స్కోప్ ఎలా ఉంటుంది అండ్ అసలు ఒక సోషియాలజీ అనేది సొసైటీ గురించి చదువుకోవడం కదా. సో అది ఒక సైన్స్ లాగా, ఒక డిసిప్లిన్ లాగా ఎలా ఎవల్యూషన్ అయ్యింది అండ్ స్టడీ ద పారాడిమ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ద సోషియాలజికల్ థాట్స్ ఎట్లా ఎవల్యూషన్ జరిగింది, కంపారిటివ్ అనాలిసిస్ కూడా చూస్తామన్నమాట. సోషియాలజీ ఎకనామిక్స్తో, సైకాలజీతో అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఆంథ్రోపాలజీకి సోషియాలజీకి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అసలు ఫస్ట్ వర్డ్ సోషియాలజీ అనేది దానికి లాటిన్, గ్రీక్ రెండు ఆరిజిన్స్ ఉన్నాయన్నమాట. ఈ వర్డ్ వచ్చేసి మనకి లాటిన్ వర్డ్ సోషియస్ అనే దాని నుంచి వచ్చింది. సో సోషియస్ అంటే ఏంటి అంటే కంపానియన్ అండ్ సఫిక్స్ లాజీ అంటే నథింగ్ బట్ స్టడీ ఆఫ్, ఇది మీరు చాలా చోట్ల చూస్తుంటారు. అండ్ ఇది గ్రీక్ ఆరిజిన్. సోషియాలజీ వచ్చేసి సింప్లెస్ట్ మీనింగ్ ఏంటి అంటే స్టడీ ఆఫ్ ద సొసైటీ గురించి చదువుకోవడం అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చదవడం. సోషియాలజీ ఎవాల్వ్డ్ యాజ్ అ నేసెంట్ డిసిప్లిన్ విత్ ద ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద న్యాచురల్ సైన్సెస్. సో నేసెంట్ అంటే కొత్తగా, అది ఎలా ఆ డిసిప్లిన్ అనేది ఎలా ఎవల్యూషన్ అయ్యింది అని అంటే దానికి యాక్చువల్గా బాగా న్యాచురల్ సైన్సెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉందన్నమాట. డార్వినియన్ హైపోథెసిస్ ఏదైతే ఉందో, లైక్ అంటే ఒక చిన్న యానిమల్ నుంచి హ్యూమన్ ఎవాల్వ్ అయినాడు అని చెప్పేది డార్వినియన్ హైపోథెసిస్. సో ఆ హైపోథెసిస్ అనేది సోషలాజికల్ పాస్టులేట్స్ పైన చాలా ఇంపాక్ట్ అనేది ఉందన్నమాట. సో బ్రిటిష్ సోషియాలజిస్ట్ ఇంకా ఏంటి అంటే హ్యూమన్ సొసైటీని కూడా సేమ్ ఆ సిమిలర్ ఏదైతే డార్వినియన్ హైపోథెసిస్ ఏదైతే చెప్తుందో దాని ఎవల్యూషనరీ ఫ్యాషన్తోనే హ్యూమన్ సొసైటీ ఎవల్యూషన్ని కూడా సోషియాలజిస్ట్ చెప్తారనమాట. సో ఆర్గానిక్ ఎవల్యూషన్ ఆఫ్ ద లివింగ్ బీయింగ్స్, దాన్ని సోషియాలజిస్ట్ అలా చెప్తారనమాట. దిస్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ మెనీ లీనియర్ ఎవల్యూషనరీ థియరీస్ అండ్ పర్స్పెక్టివ్స్ లేటర్. ఈ డార్వినియన్ హైపోథెసిస్ తర్వాత మనకి లీనియర్ ఎవల్యూషనరీ థియరీస్ వీటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఐడియాలజీ ఆఫ్ ద సైన్స్, మోడర్నిజం అండ్ రేషనల్ థాట్ వాజ్ హార్డ్ టు ఇగ్నోర్ ఇన్ దోస్ టైమ్స్. ఆ టైమ్స్లో ఏంటంటే అసలు సైన్స్ అంటే ఏంటి, మోడర్నిజము, రేషనల్ థాట్ ఇవన్నీ కూడా ఇగ్నోర్ చేయడానికి అవ్వలేదన్నమాట. సో ప్యాసివ్ స్టూడెంట్స్గా ఉండకుండా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకున్నారు ఈ సోషియాలజిస్ట్ అందరూ కూడా. సో దీంతో చాలా థియరిటికల్ స్పెక్యులేషన్స్ అనేది వచ్చాయన్నమాట. అర్లీ సోషియాలజిస్ట్ ఇంకా ఏంటంటే సోషియాలజీని వేరే అదర్ సోషల్ సైన్సెస్ నుంచి ఒక సపరేట్ డిసిప్లిన్గా కూడా ఒక ట్రూ సైన్స్గా తీర్చిదిద్దాలని అనుకున్నారు. సమ్ క్లెయిమ్ దట్ ఇట్ ఈస్ ద మోస్ట్ సొఫిస్టికేటెడ్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండ్ హెన్స్ షెల్ అరైవ్ అండ్ బీ డిస్కవర్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఆల్ సైన్సెస్. Social institutions were viewed in terms of their roles and functionalities and are driven by some fundamental rules. సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక దాన్ని ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే దాని రోల్స్, ఫంక్షనాలిటీస్ అండ్ దానికి ఒక ఫండమెంటల్ రూల్స్ అంటూ ఉంటాయి. దాన్ని బట్టి సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అనే దాన్ని వీళ్ళు వ్యూ చేస్తారనమాట. కౌంటర్ కరెంట్స్ విత్ ఇన్ డిసిప్లిన్ ఆల్సో స్టార్టెడ్ టు ఫ్లో అట్ ద సేమ్ టైమ్ అండ్ ఆల్ దీస్ క్లెయిమ్స్ వర్ సూన్ టు బి టెస్టెడ్ ఆన్ ద అన్వీల్ ఆఫ్ లెజిటిమసీ. సో కౌంటర్ కరెంట్స్ ఈ డిసిప్లిన్లో కూడా కౌంటర్ కరెంట్స్ అనేది అంటే ఒకరొకటి చెప్తే ఇంకొకటి అనమాట. సో ఇవన్నీ కూడా అసలు ఎంత మాత్రం దాంట్లో లెజిటిమసీ ఉంది అనేది టెస్ట్ చేశారు, అంటే ఎంత మాత్రం అది ఓకే ఇది వర్తిస్తుంది అనేది టెస్ట్ చేశారనమాట వీళ్ళందరూ. నెక్స్ట్ సోషియాలజీ ఈజ్ అబౌట్ సొసైటీ. సోషియాలజీ అనేది ఏంటి అంటే ఇట్స్ అబౌట్ సొసైటీ, ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ ఇన్స్టిట్యూషన్స్, దేర్ ఇంటర్ రిలేషన్షిప్ అండ్ ద యాక్టర్స్. సోషియాలజీ అనేది దేని గురించి, సొసైటీ, దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, వాటి ఇంటర్ రిలేషన్షిప్, దాంట్లో సంబంధించిన యాక్టర్స్ గురించి. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ అబౌట్ యూ అండ్ మీ ఇన్ ఆర్ సోషల్ సరౌండింగ్స్. సో మీ గురించి, నా గురించి, అందరి గురించి అనమాట. సోషియాలజిస్ట్ స్టడీ ద ప్యాటర్న్స్ ఇన్ సోషల్ ఇంట్రాక్షన్స్. సోషియాలజిస్ట్ అనేది ఆ ప్యాటర్న్స్ని సోషల్ ఇంట్రాక్షన్స్లో స్టడీ చేస్తారు. వెన్ యూ అండ్ ఐ డూ సచ్ స్టడీస్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ రొటీన్ లైఫ్ వీ ఆల్సో అజ్యూమ్ ద రోల్ ఆఫ్ ద సొసైటీస్. సో ఆ ప్యాటర్న్స్ని మనం కూడా సోషల్ ఇంట్రాక్షన్స్లో ఉన్న ప్యాటర్న్స్ని మనం కూడా స్టడీ చేయగలిగితే మేము కూడా సోషియాలజిస్ట్గా అనుకోవచ్చు అన్నమాట. వీ కెన్ అజ్యూమ్ ఆర్ సెల్ఫ్ యాజ్ సోషియాలజిస్ట్. అందుకే దీన్ని కామన్ సెన్సికల్ డిసిప్లిన్ అంటారు.
సో అది కాదు అని చెప్పి చాలామంది డిబేట్ చేస్తారు. కామన్ సెన్సికల్ or not, there is little disagreement over the fact that sociology as a discipline is easy to grasp as it deals with what we actually do and see on a daily basis. As a discipline, it just provides a vantage point from where we can see ourselves and our surroundings in an analytically superior way. The view one gets depends upon the vantage point that one has chosen. This is the reason for which we find numerous explanations of the same phenomenon in sociology, and hence often a debate over consensus as well. సోషియాలజీ ఏంటంటే ఇప్పుడు మీరు చూసే విధానం వేరుంటుంది, నేను చూసే విధానం వేరుంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. అందువల్ల చాలా డిబేట్స్ అనేవి ఇవన్నీ సోషియాలజీలో జరుగుతూ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ ఇవన్నీ కూడా. ఫర్ దిస్ రీజన్ ద సోషియలాజికల్ థాట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ రైట్ ఫ్రమ్ ద డే వన్. అంటే ఉన్నప్పటి నుంచి సోషియలాజికల్ థాట్ అనేది ఒక పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనమాట. వెన్ హ్యూమన్ బీయింగ్స్ డెవలప్డ్ a thinking brain, it is only the formal discipline which emerged later on at a time in history which is termed by the social scientists as modernity. సో మనం పుట్టినప్పటి నుంచి లైక్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ వచ్చినప్పటి నుంచి కూడా అది ఉంది. బట్ మోడర్నిటీ ఎప్పుడు వచ్చింది అని అంటే ఫార్మల్ డిసిప్లైన్గా ఎప్పుడు తీర్చబడింది అంటే మోడర్నిటీ వచ్చినప్పుడు అండ్ లేటర్ ఆన్ అంటే మెడివల్ టైమ్స్ నుంచే అనమాట ఎవాల్వ్ అయ్యింది. సో అసలు మోడర్నిటీ అండ్ సోషల్ చేంజ్ ఇన్ యూరోప్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ సోషియాలజీ చూస్తే ఫస్ట్ సోషియలాజికల్ థాట్ ఏంటి హ్యూమన్ హిస్టరీలో అంటే అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ అనమాట. ఎందుకంటే హ్యూమన్ మైండ్ అనేది ఎప్పుడు చూసినా ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటూనే ఉంటారు. ద సోషియలాజికల్ రీజనింగ్ అనేది ప్రీడేట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ద డిసిప్లిన్ ఇట్ సెల్ఫ్. అంటే మనం ఈ డిసిప్లిన్ ఇప్పుడు వచ్చిందని అనుకుంటాం, కానీ దానికన్నా ముందు నుంచే అది ఉందన్నమాట, జస్ట్ ఫార్మల్ డిసిప్లిన్గా లేదు. లాంగ్ బిఫోర్ ద ఫార్మల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద డిసిప్లిన్ ఇన్ యూరోప్, సోషియలాజికల్ డెలిబరేషన్స్ వర్ మేడ్ ఇన్ వేరియస్ ట్రీటైజెస్. సో సోషియాలజీ డిసిప్లైన్గా అది రాకున్నా ముందే కూడా మనకి ఏంటంటే వేరియస్ ట్రీటైజెస్ అంటే వాళ్ళు చాలా బుక్స్ రాశారనమాట. ప్లాటో రిపబ్లిక్ అని చెప్పి, తర్వాత కౌటిల్యాస్ అర్థశాస్త్ర, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ బుక్స్ అన్నిట్లో కూడా సోషియలాజికల్ డెలిబరేషన్స్ అంటే దానికి సొసైటీకి సంబంధించింది ఇవన్నీ ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి. ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద 19th centuryలో మాత్రమే అవి ఒక సిస్టమైజ్డ్ ఫార్మ్ ఆఫ్ డిసిప్లైన్గా చేశారు. బట్ ఈవెన్ దిస్ వాజ్ నాట్ ఎ సడన్ డెవలప్మెంట్, అదేం సడన్ డెవలప్మెంట్ కాదనమాట. It was presided by a series of the events which precipitated the emergence of the new discipline. Roots of such developments, అసలు రూట్స్ ఎక్కడ మనకు ఉంది అంటే లేటర్ మెడివల్ పీరియడ్ ఆఫ్ ద యూరోప్లో అనమాట. ఎన్లైట్మెంట్ పీరియడ్ కన్నా ముందు ఏంటంటే ఓల్డ్ యూరోప్ అనేది చాలా ట్రెడిషనల్గా ఇన్వర్డ్ లుకింగ్గా ఉండింది. దిస్ పీరియడ్ ఇన్ ద యూరోప్ దాన్ని డార్క్ ఏజెస్ అని కూడా అంటారు. ఎందుకు అంటే చాలా సోషల్ ఈవిల్స్, ఇగ్నోరెన్స్, ఫ్యూడల్ స్ట్రక్చర్ అనేది ఉండేది అండ్ న్యూ ఐడియాస్ అనేది ఉండేది కాదు. అండ్ ఇన్నోవేషన్స్ సోషల్ సైంటిఫిక్ ఫీల్డ్స్లో ఎటువంటి ఇన్నోవేషన్స్ కూడా ఉండేటివి కాదనమాట. సో అది ఆ డార్క్ ఏజెస్ వెంటనే ఏమైందంటే ఒక రినైజాన్స్ అనేది పాపులారిటీ గెయిన్ చేసిందనమాట. రినైజాన్స్ అంటే ఏంటంటే న్యూ ఐడియాస్ అనేది మెటీరియల్ డెవలప్మెంట్స్ అంటే ఇంక్లూడింగ్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా అయ్యాయి. ఇవన్నీ దీనివల్ల ఏమైందంటే రీబర్త్ ఆర్ ద రీఅవేకనింగ్ అనేది జరిగింది. దిస్ రీఅవేకనింగ్ వాజ్ అబౌట్ ద గోల్డెన్ ఓల్డ్ ట్రెడిషన్స్, థాట్స్ అండ్ కల్చర్. సో రీఅవేకనింగ్ అంటే ఇక్కడే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదేంటి మోడర్నిటీ అని కాదు. రీఅవేకనింగ్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఓల్డ్ టైమ్స్లో ఎట్లా ఓల్డ్ ట్రెడిషన్స్, థాట్స్, కల్చర్ ఉన్నిందో దాని గురించి గుర్తు చేసుకోవడం అనేది. సో డార్క్ ఏజెస్ అంటే యూరోపియన్ హిస్టరీలో మనం ఏంటి రోమన్ ఎంపైర్ ఫాల్ అంటే 5th century అండ్ రినైజాన్స్ 15th century, ఈ మధ్య దాన్ని డార్క్ ఏజెస్ అనుకుంటామన్నమాట. సో బేసికలీ మెడివల్ పీరియడ్ టైమ్స్. ఇక్కడ అదే చాలా లిటరరీ యాక్టివిటీస్, మెటీరియల్, కల్చరల్ అచీవ్మెంట్స్ అన్నీ డిక్లైన్ అయ్యాయి. కానీ నెగిటివ్ కనోటేషన్స్ ఉన్నప్పటికీ ఈ పీరియడ్లో ఏంటంటే సోషల్ లైఫ్లో చాలా ప్రోగ్రెస్ అనేది జరిగింది. సో అందుకు చాలామంది సోషియాలజిస్ట్ డార్క్ ఏజెస్ అని అనకూడదు అని చెప్పి అంటారనమాట. దే ఆర్ నాట్ ఇన్ ఫేవరబుల్ ఆఫ్ కాలింగ్ ఇట్ యాజ్ డార్క్ ఏజెస్.
సో రినైజెన్స్ అంటే ఏంటి అంటే అది కల్చరల్ మూమెంట్ అనమాట, విచ్ బిగాన్ ఇన్ ఇటలీలో ఆ రినైజెన్స్ అనేది స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 14th century. అండ్ అది డార్క్ ఏజెస్కి మెడివల్ మోడర్న్ టైమ్స్ అండ్ డార్క్ ఏజెస్ లేదంటే మెడివల్ అండ్ మోడర్న్ టైమ్స్. సో బిట్వీన్ మెడివల్కి మోడర్న్కి ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేసేది. హ్యుమానిజంని అన్ని యాక్టివిటీస్కి సెంటర్లో పెట్టారనమాట. దీన్ని క్లాసికల్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ద యూరోపియన్ హిస్టరీ అంటారు. అంటే మెయిన్ ఏంటి, ఇది దాని మీద ఫోకస్ చేస్తుంది. అంటే ఒకప్పుడు మనకున్న గోల్డెన్ ఏజ్ ఇది తెచ్చుకోవాలా అన్నట్లు అనమాట. మోస్ట్ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఎక్కడ అంటే ఫైన్ ఆర్ట్స్, లిటరేచర్లో. కానీ థాట్స్ అనేది కూడా ఇది అంటే ఒక థాట్ ప్రొవోకింగ్ అనేది కూడా జరిగింది ఇక్కడ. ఈ పీరియడ్లో మనకి ఏంటంటే ప్రొఫౌండ్ క్వశ్చన్స్ అనేవి, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఎట్లా వచ్చింది, అసలు కంటెంపరీ సొసైటీ ఎలా వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రైజ్ అయ్యాయి అన్నమాట. ఒక గ్రౌండ్ అనేది ప్రొవైడ్ చేసింది. రినైజెన్స్ ఈజ్ ఆల్సో సెట్ టు హ్యావ్ గివెన్ బర్త్ టు అనదర్ ఇంపార్టెంట్ ఐడియాలజికల్ పారాడిమ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ, ద ఐడియాలజీ ఆఫ్ ద మోడర్నిజం. సో రినైజెన్స్ అనేది మోడర్నిజం ఐడియాకి అదే అనమాట ఫౌండేషన్ లే చేసింది. సో దీనివల్ల ఏంటి, డాన్ ఆఫ్ ద మోడర్నిటీ అండ్ యూరోప్ అనేది దానివల్ల రైజ్ అయింది. ద టర్మ్ మోడర్నిటీ అనేది మనకి లాటిన్ వర్డ్ మోడర్నిస్ట్ నుంచి డిరైవ్ అయింది. అది మోడో అంటే మీనింగ్ ఏమి, జస్ట్ నౌ ఆర్ కరెంట్ అని అర్థం అనమాట. ఈ డెఫినేషన్ ప్రకారం మోడర్నిటీ అనేది ఒక రిలేటివ్ టర్మ్ విచ్ డినోట్స్ న్యూ ప్రాక్టీసెస్ని డినోట్ చేస్తుంది యాజ్ కంపేర్డ్ టు ద ఓల్డ్. కానీ సోషలాజికల్ హిస్టారికల్ సెన్స్లో ఇట్ డినోట్స్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఇన్ విచ్ యూరోప్ అండ్ సిగ్నిఫికెంట్ కల్చరల్ అండ్ ఇంటలెక్చువల్ అప్హీల్ విచ్ లైడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద కంటెంపరీ మోడర్న్ వరల్డ్. సో కానీ మోడర్నిటీ అంటే యాక్చువల్ మీనింగ్ అది అయినప్పటికీ సోషాలజికల్ టర్మ్స్లో ఏంటంటే ఆ యూరోప్లో ఆ సర్టెన్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ కరెంట్ మన మోడర్న్ సొసైటీకి ఫౌండేషన్ లే చేసింది కదా, దాన్ని మనం మోడర్నిటీ అంటారు సోషియాలజిస్ట్ అయితే. సో మార్షల్ బర్మన్ ప్రకారం ఏంటంటే ఆల్ దట్ ఈస్ సాలిడ్ మెల్ట్స్ ఇన్ టు ఎయిర్, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోడర్నిటీ. సో ఇది ఆయన బుక్ అనమాట, ఆల్ దట్ ఈస్ solid melts into air, the experience of modernity 2010. Modernity was not only about some new liberal ideas and practices but also about the existential experience of the conditions that they produce even today and their ongoing impact on human cultural institutions and politics. అంటే ఆ న్యూ లిబరల్ ఐడియాస్ ప్రాక్టీసెస్ మాత్రమే కాదు, ఇప్పుడు కరెంట్ మనమున్న సొసైటీ యొక్క కల్చర్కి, ఇన్స్టిట్యూషన్స్కి, పాలిటిక్స్కి వీటికన్నిటికీ కూడా రూట్స్ లే డౌన్ చేసింది కదా, దాన్ని కూడా మోడర్నిటీ అంటారు. సమ్ స్కాలర్స్ వర్ సో డీప్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ న్యూ ఐడియాలజీ దట్ దే సా ఇట్ యాజ్ పనాషియా టు ద దెన్ ఎగ్జిస్టింగ్ సోషల్ డిఫార్మిటీస్. సో అప్పుడు సోషల్ డిఫార్మిటీస్ చాలా ఉండేవి అన్నమాట. దానికంటే ఒక న్యూ ఐడియాలజీ లే చేశారు కదా, దాన్ని కూడా మనము ఏంటి మోడర్నిటీ అని చెప్పచ్చు అనమాట. మోడర్నిటీ బికేమ్ సినానిమస్. మోడర్నిటీ అనేది ఇట్ బికేమ్ సినానిమస్ విత్ ద పీరియడ్ విచ్ వాస్ మార్క్డ్ బై క్వశ్చనింగ్ ఆఫ్ ద tradition and prioritization of the individualism over the collectivity, freedom of the ideas, equality in all spheres of the life, promotion of the scientific and technological progress, rationalization. So మోడర్నిటీ అనేది సినానిమస్ దేంతో ఉంది అంటే ట్రెడిషన్ని క్వశ్చన్ చేయడము, ఇండివిజువలిజం అంటే ఇప్పుడు ఇండియా అనేది కలెక్టివ్ సొసైటీ, ఇండివిజువలిజం అనేది యూఎస్ ఫాలో అవుతుంది. సో ఆ ఇండివిజువలిజంకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడము, ఐడియాస్, ఫ్రీడమ్ ఆఫ్ ద ఐడియాస్, ఈక్వాలిటీ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్, ప్రమోషన్ ఆఫ్ ద సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్, ఇవన్నిటికీ ప్రయారిటీ ఇవ్వడము, రేషనలైజేషన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐడియాస్, అండ్ ఫైనలీ ఏ మూవ్మెంట్ ఫ్రమ్ ఫ్యూడలిజం టువర్డ్స్ క్యాపిటలిజం. సో ఫ్యూడలిజం నుంచి క్యాపిటలిజంకి ఒక మూమెంట్ అనేది జరగడము, అండ్ ద మార్కెట్ ఎకానమీ అనమాట. ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్, సెక్యులరైజేషన్, ఇవన్నీ కూడా మోడర్నిటీ ఐడియాస్. ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్, సెక్యులరైజేషన్, రేషనలైజేషన్, క్యాపిటలిజము, మార్కెట్ ఎకానమీ, టెక్నాలజీ, సైంటిఫిక్ ప్రోగ్రెస్, ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ ద ఐడియాస్, కలెక్టివిటీ కన్నా ఇండివిజువలిజంకి ప్రయారిటీ, ఇవన్నీ కూడా. సో in the political sphere లో అయితే it also saw the development of the modern concepts like that of the contemporary nation state and its constituent institutions like representative democracy, modern bureaucracy, as per Michael Foucault, even birth of the new forms of the surveillance. సో మనకేంటి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, మోడర్న్ బ్యూరోక్రసీ, ఇవి కూడా మనకి
మోడర్న్ కాన్సెప్ట్సే అనమాట. ఈ పీరియడ్లో ఏంటంటే ఓల్డ్ బిలీవ్స్ వర్ లిబరల్లీ క్వశ్చన్డ్ అండ్ రేషనాలిటీ ఎమర్జ్డ్ యాజ్ ఎ న్యూ రిలీజన్. సో ఆ రినైజెన్స్ పీరియడ్లో మనకి ఏంటి జరిగింది అంటే ఓల్డ్ బిలీవ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా లిబరల్గా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ రేషనాలిటీ ఏదైతే ఉందో దాట్ బికేమ్ న్యూ రిలీజన్. అప్పటి వరకు ఎగ్జిస్టింగ్ కాకుండా రేషనాలిటీ అనేది న్యూ రిలీజన్ అయింది. Rousseau and Montesquieu, etc., talked of the modern political ideas, while Adam Smith, Ricardo, and J.S. Mill talked of a new economic order. సో రూజో మాంటెస్క్యూ ఏమంటే వాళ్ళ మోడర్న్ పొలిటికల్ ఐడియాస్ గురించి మాట్లాడితే, యాడమ్ స్మిత్, రికార్డో, జేఎస్ మిల్ వచ్చేసి మనకి న్యూ ఎకానమీ గురించి మాట్లాడాను. అంటే ఎకనామిక్ ఐడియాస్ ఎట్లా ఉండొచ్చు అనే దాని గురించి వాళ్ళు మాట్లాడారు. ఆల్ దిస్ హ్యాడ్ ఎ కామన్ థ్రెడ్ విచ్ ఈస్ రేషనాలిటీ ఆఫ్ ద హ్యూమన్ థాట్స్. ఇవన్నిటికీ కూడా ఏంటి అంటే రేషనాలిటీ ఆఫ్ ద హ్యూమన్ థాట్స్ అనేది బేసిస్. ఫర్దర్ న్యూ ఆర్డర్ స్టార్టెడ్ టు రీప్లేస్ ద ఓల్డ్ ఆర్డర్ అండ్ క్రియేటెడ్ కన్సిడరబుల్ సోషల్ అప్హీల్ అండ్ డిస్టర్బెన్స్ ఇన్ సొసైటీ. ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఎమర్జ్ ద ఎర్లియర్ సోషలాజికల్ థాట్స్ ఇన్ మైండ్స్ ఆఫ్ లైక్స్ ఆఫ్ హెగెల్, కామ్టే అండ్ స్పెన్సర్. సో ఏంటి దీనివల్ల ఇంపాక్ట్ ఏం జరిగింది అంటే మనకి సోషలాజికల్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అర్లియస్ట్ ఎవరెవరి మైండ్స్లో హెగెల్, కామ్టే, స్పెన్సర్ వీళ్ళందరికీ కూడా ఇదే ఫౌండేషన్ అనేది లే చేసిందనమాట. దే వర్ మెయిన్లీ వెస్ట్రన్ బట్ విత్ గ్లోబల్ కాన్సిక్వెన్సెస్. ఈ కామ్టే, హెగెల్, స్పెన్సర్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు వెస్ట్రన్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఐడియాస్కి గ్లోబల్ కాన్సిక్వెన్సెస్ అనేది ఉందన్నమాట. Other events that took place were both discrete and continuous as industries started to replace home-based production. So ఇంకా వేరే ఈవెంట్స్ ఏమేమి జరిగినాయి అనేది డిస్క్రీట్, కంటిన్యూస్గా కూడా ఉన్నాయన్నమాట. డిస్క్రీట్ అంటే కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ అనేది. సో ఏంటంటే ఇండస్ట్రీస్ అనేది అప్పటి వరకు హోమ్లో హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇండస్ట్రీస్ అనేది రీప్లేస్ చేసిందనమాట. మోర్ ఆఫ్ ఎ కన్జ్యూమర్ ఎకానమీ డ్రివెన్ అయిపోయింది. ఇండస్ట్రియల్ వర్కింగ్ ఆల్సో సిగ్నిఫికెంట్లీ ఆల్టర్డ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఏవేవి అంటే ఫ్యామిలీ, కిన్షిప్ అండ్ హౌస్ హోల్డ్, ఈ మూడింటిని కూడా ఆల్టర్ చేసింది. ఫ్యామిలీ, కిన్షిప్ అండ్ household. Another event was a discrete event in the form of the French Revolution. So ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది టేక్ ప్లేస్ అయింది. దిస్ వాజ్ అ నెవర్ బిఫోర్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద పొలిటికల్ ఎరేనా అండ్ డిస్రప్టెడ్ ద ఓల్డ్ ఫ్యూడల్ ఆర్డర్. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ మనకు అందరికీ తెలుసు కదా, ఓల్డ్ ఫ్యూడల్ ఆర్డర్ ఏదైతే ఉందో క్లర్జీ వీళ్ళకి కేటగరైజేషన్ ఉండేది. లాస్ట్ 3 ఎస్టేట్స్ అని చెప్పి, ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్. ఫస్ట్ ఇప్పుడు సెకండ్ వచ్చేసి నోబుల్స్ అండ్ క్లర్జీ అని చెప్పి, థర్డ్ వచ్చేసి కామన్ పీపుల్, ఇలా అంతా ఉండేదన్నమాట. ఆ ఓల్డ్ ఫ్యూడల్ ఆర్డర్ అన్నంతా రీప్లేస్ చేసింది ఫ్రెంచ్ రెవల్యూషన్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో అట్రాక్టెడ్ షార్ప్ కౌంటర్ రియాక్షన్స్ ఫ్రమ్ ద కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఆబ్వియస్లీ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే ఇప్పుడు మేము డామినేటింగ్గా ఉంటున్న దాన్ని వదులుకోవాలి అని అంటే కష్టం కదా. సో కన్జర్వేటివ్స్ ఏం చేశారు, ఈ సోషియాలజికల్ థాట్స్ ఇవన్నీ సప్రెస్ చేయడానికి ట్రై చేశారు. యాజ్ ఎ రిజల్ట్ ద ఫ్రెంచ్ సొసైటీ వాజ్ షేకెన్ టు ఇట్స్ కోర్ అండ్ సోషల్ సైంటిస్ట్ హ్యాడ్ ఎ న్యూ టాస్క్ అట్ ద హ్యాండ్ టు ఎక్స్ప్లెయిన్ ద అప్హిల్స్ in the society. It was at this juncture that a need was felt to devise new means to understand the society. This was a spark which gave birth to the discipline of the sociology. అసలు సోషియాలజీ అనే డిసిప్లిన్కి ఇది ఒక స్పార్క్ అనేది ప్రొవైడ్ చేసింది అనమాట. నెక్స్ట్ చూస్తే జస్ట్ ఒక బ్రీఫ్గా ఎవల్యూషన్ ఆఫ్ ద మోడర్న్ సోషియాలజికల్ థాట్. ఫ్రాన్స్లో ఎవరెవరు అంటే మాంటెస్క్యూ, సైంట్ సైమన్, కామ్టే, ఆగస్టస్ కామ్టే, టెకోవెల్, డర్కైమ్, ఆల్థ్యూజర్, బాడ్రిలార్డ్ వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. మాంటెస్క్యూ అనే ఆయన ఫస్ట్ వచ్చాడు. మాంటెస్క్యూ, రూజో ఫస్ట్ వచ్చాడు 1689, 1755 అండ్ 1712 నుంచి 1778 వరకు. సెయింట్ సైమన్ నెక్స్ట్ ఆగస్టస్ కామ్టే, నెక్స్ట్ టెకోవెల్ తర్వాత డర్కైమ్, దాని తర్వాత ఆల్థ్యూజర్, దాని తర్వాత బౌడ్రిలార్డ్ అనే ఆయన రీసెంట్ ఆయన. జర్మనీలో ఇమాన్యుయల్ కాంట్, హెగెల్, ఫ్యూర్బ్యాక్, మార్క్స్, వెబ్బర్, డిలితి, హార్కీమర్, స్కడ్జ్, హేబర్మాస్, ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ఇవన్నీ జరిగాయి. ఇటలీలో పెరీటో మోస్కా, బ్రిటన్లో ఆడమ్ స్మిత్, రికార్డో, స్పెన్సర్, గిడిన్స్, యూఎస్ఏలో మీడ్, చికాగో స్కూల్, మిల్స్, సరోకిన్, పార్సన్స్, మెర్టన్, డాండ్రాఫ్,
వాలెస్టీన్, గార్ఫింకెల్ బర్గర్. ఇండియాలో గోరే ముఖర్జీ, డుమౌంట్, ఏఆర్ దేశాయ్, బెచెల్లే, శ్రీనివాస్, ఆండ్రీ బెటెల్ అండ్ శ్రీనివాస్, వీళ్ళందరూ అనమాట. ఎంఎన్ శ్రీనివాస్ గారు. సరే, మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.